సేంద్రియ ఇంటి పంటల సాగుపై మక్కువ పెంచుకుంటే ఆయురారోగ్యాలు ఆనందోత్సాహాలను పొందడంతో పాటు మహానగరంలో సొంత ఇల్లున్న వారు విశ్రాంత జీవితాన్ని అర్థవంతంగా గడపవచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్ మియాపూర్కు చెందిన పిన్నాక శ్రీనివాస్ పద్మ దంపతులు. ఇంతకు ముందు ప్రకృతి విధానంలో ఇంటి పంటల సాగు చేసి మంచి ఫలితాన్ని సాధించిన పద్మగారు ప్రస్తుతం చౌహాన్ క్యూ విధానాలను ఇంటి పంటల సాగులో అవలంబిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో మిద్దె తోటల సాగులో చౌహాన్ క్యూ పద్ధతుల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి. మిద్దె తోటల సాగులో విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న పద్మగారు నిత్యం మిద్దె తోటల సాగులో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలా చౌహాన్ క్యూ విధానాలపై అవగాహన పెంచుకున్నారు. ముందు వర్మి కంపోస్ట్ జీవామృతాన్ని పంటలకు అందించిన ఈమె ప్రస్తుతం ఫిష్ ఎమినో యాసిడ్ ద్రావణాన్ని అందిస్తున్నారు. ఈ ద్రావణం సైతం స్వయంగా తయారు చేసుకుంటూ మొక్కలకు సరైన సమయంలో పోషకాలను అందిస్తున్నారు. మరి ఫిష్ ఎమినో యాసిడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీని వినియోగం వల్ల మొక్కల్లో ఎలాంటి మార్పు వస్తుందో పద్మగారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నా పేరు పిన్నాక పద్మ అండి. సో మిద్దె తోటల్లో సహజంగా అందరూ పెంచుకునే మొక్కలు కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు, ఫ్రూట్స్ పెంచుకుంటారండి. అది ఆ ఫ్రూట్స్లో దానిమ్మ, యాపిల్ బీరు, అంజూరు ఇలాంటివి పెంచుకుంటారు. నిమ్మ, ఈ నారింజ అలాంటి అలరనేరు వృక్షాలను పెంచడం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. అది కుండీలో. నా దగ్గర ఒకటి నాటు రకం ఉందండి, ఒకటి హైబ్రిడ్ అల్లనేరేడు రెండు ఉన్నాయండి. మా వారికి చాలా ఇష్టం ఈ నేరేడు మొక్కలు అంటే. ఎందుకు పెంచకూడదని తెచ్చి ఆయన పెడదాము అంటే పెట్టామండి. అది చిన్న కుండీయేనండి, 16 నెంబర్. అది దాంట్లో నేను ఇచ్చే పోషకాల వలన నా చెట్లకి నేను పక్కా సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నానండి. ఫస్ట్ మాకు తెలియక చేసేవాళ్ళం ఎప్పుడు 4 years బ్యాక్. ఇప్పుడు మీ HMTVలో అందరూ సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు సేంద్రియం మంచిది, రసాయనాలు వద్దు, వాటి వల్ల మనకి జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ అని. నేను రోజు మన ఇంట్లో మనం ఎలా మనకి పోషకాలను అందించుకుంటామో అలాగే నేను నా మొక్కలకి నేను పోషకాలను అందిస్తానండి. అందువలన నా మొక్కలు ఇంత హెల్తీగా ఉండి నాకు ఇన్ని నేరేడుకాయలు కాసినాయండి. సో నాకు ఏయైనా సరే నేరేడుకాయలనే కదండి, కూరగాయలు కూడా ఇట్లాగే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. మల్లెపూలు కానించి నేను చౌహాన్ క్యూ పద్ధతిలో చేస్తానండి అన్నీ. నేను ఒక జనవరి నుంచి వీటి మీద చాలా శ్రద్ధ పెట్టాను. సో జనవరి నుంచి పెడితే నాకే అనూహ్యంగా స్పందన తెలిసిపోయింది. ఏంటంటే వీటికి చిగుళ్ళు కానీ కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. మన బయట నేరేడు అమ్మే అంత సైజే వచ్చినాయండి. ఈ సైజు కూడా ఎట్లా ఉందో చూడండి, ఒక్కసారి తెలుస్తుంది. గుత్తులు గుత్తులండి. సో దీనికి నేను ఇచ్చే పోషకాలు ఏంటంటేనండి చౌహాన్ క్యూ పద్ధతిలో అని చెప్పాం కదండి. ఫస్ట్ నేను ఎప్పుడు ఎగ్గు ఆయిల్స్ ఇస్తున్నాను. రీసెంట్గా నేను ఫిష్ ఎమినో యాసిడ్, ఫ్రూట్ జ్యూసు నేను ఇచ్చేది, మన లీఫ్ పర్మెంటెడ్ జ్యూస్ ఒకటి ఇస్తున్నాను. ఇట్లా నేను రోజు మార్చి రోజు నేను వీటికి సప్లై చేస్తానండి. అందరూ చేసేది ఏంటంటే పశువుల ఎరువుతోనూ వర్మీ కంపోస్ట్తోనూ కోకోపీటు ఇట్లా వేసి మొక్కలను పెడుతున్నారు. అంత గ్రోత్ అయితే రావట్లేదండి. చౌహాన్ క్యూ మెథడ్ నాకు తెలిసింది, నేను ఒక జనవరి నుంచి వాడుతున్నానండి. అవి మీ అందరికీ చూపిద్దాము. ఈజీ మెథడ్స్ అండి, అవి ఏం డబ్బులు ఎక్కువ ఖర్చు లేని పని. వాటితో మనం చేసుకోవచ్చు. మనం వారంలో మార్చి ఇస్తామంటే మొక్కలకు కూడా పోషకాలు బాగా అంది మొక్కల గ్రోత్ అయితే నాకు అసలు చాలా బాగా కనపడింది రిజల్ట్. సో నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఒకసారి మేము చూపిస్తే బాగుంటుంది అందరికీ అని చెప్పి నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ చూపించేది నేను ఫిష్ ఎమినో యాసిడ్ అండి. ఫిష్ ఎమినో యాసిడ్కి కావాల్సినవి సముద్రపు చేపలు అయితే బాగుంటాయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సముద్రపు చేపకి ఇవ్వాలి. తర్వాత మన కాలువ చేపలు ఏదైనా పర్వాలేదు, ఒక వేస్ట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం చేప తెచ్చుకుంటాం కదండి, తల తోక అన్నీ తీసేస్తాం. అవి అక్కడ పారేయకుండా మనం ఆ తోకలు అన్నీ తెచ్చుకుని మనకి ఒక 200 grams 250 అవుతాయి. ఆ 250కి 250 grams బెల్లం కలుపుకొని మనము 20 days ఫర్మెంటెడ్ చేయాలి వీటిని.
సో పర్మెంట్ చేసేస్తే అప్పుడు తర్వాత చిన్న మొక్కకైతే 1 ml, మొక్క పెరుగుతున్న కొద్దికి 5 ml లోపు లీటర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయొచ్చు, మొక్క మొదట్లో పోయొచ్చండి. ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది సముద్రపు చేపలు నేను తీసుకుంది కిలో అండి, కిలో బెల్లం అండి, కలిపి పెడతానికి డబ్బా అండి. ఫస్ట్ చేపల్ని వేస్ట్ అయినా తీసుకోవచ్చండి, మనకి వేస్ట్ అయితే వాళ్ళు ఊరికే ఇస్తారు, ఏదైనా వేసుకోవచ్చండి, తోక మొత్తం అంతా. ఇది కిలో చేప కదండి, కిలో బెల్లం అండి. మనం ఇంత కొంచెం బెల్లం ఎక్కువ వేసినా మనకి నష్టమైతే ఏమీ లేదు. బెల్లం వలన ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఎక్కువ మనకి పులిసిన కొద్దికి డబల్ అవుతాయండి, అందుకని బెల్లం వాడాలి. ప్లస్ దీన్ని 20 రోజులు కలిపి పెట్టాలి. ఇట్లా కలిపేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుంది. 20 డేస్కి మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. కంపల్సరీ మూత పెట్టాలండి, మనకు వాసన వస్తుంది అనేది అనిపిస్తుంది. సముద్రపు చేపలో ముళ్ళు ఉండవండి. ఎందుకు సముద్రపు చేప మనకి ప్రిఫరెన్స్ అంటే మనకి మెయిన్ ముళ్ళు ఉండదు ఈ చేపలో, అందుకు ఈజీ అండి. అది ఇట్లా కలిపేసుకోవాలి, ఇట్లా పిసుక్కోవాలండి అంతే. పిసుక్కుని మనకి కర్రతో కూడా కలుపుకోమంటున్నారు, నేను సముద్రపు చేప వాడుతున్నాను కాబట్టి నేను చెయ్యే పెట్టానండి. ఇది 20 డేస్ తర్వాత లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. మనము దీన్ని తిప్పుతూ ఉండాలి, కొంచెం మూత తీసి సాయంత్రం పూట పొద్దున తిప్పుతూ ఉంటే తొందరగా పర్మెంటెడ్ అయిపోతుంది. సో దీనివల్ల అయితే మనిషికి మనకి ఎమినో యాసిడ్స్ ఎలా అవసరమో మొక్కకు కూడా ఎమినో యాసిడ్స్ అవసరం అండి. సేమ్ మొక్క మనిషి నా దృష్టిలో సమానం అని తెలిసిందండి. 1 లీటర్ నీటికి చిన్న మొక్కలు అయితే 1 ml చొప్పున పిచికారీ చేయాలండి. మొక్క మొదట్లో కూడా సేమ్ అండి. మొక్క పెరుగుతున్న కొద్దికి ఇది మనం 4 ml 5 ml దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు పెద్ద మామిడి చెట్లు ఉన్నాయండి, ఇది పోతా పింద మీద ఇది స్ప్రే చేస్తే ఈ పాలినేషన్, ఈ వాసనకి పాలినేషన్ బాగా జరిగి మనకి ఉత్పత్తి చాలా బాగుంటుందని రైతులు ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇది మిద్దె తోటలో అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లా చేస్తాము. ఇది నేనైతే చేశాను, ఇది నేను మీకు ఇది 2వసారి చేసి చూపిస్తున్నాను. నేను ఇట్లాగే చేప ఒక్కటే కాదండి, మనం రొయ్యలు కొనుక్కుంటాము, ఆ రొయ్యలు పొట్టు కూడా మనం వేస్ట్ అవ్వకుండా ఇట్లాగే చేయొచ్చు, చికెన్లో చేయొచ్చు, ఇట్లా అన్నీ చేసుకోవచ్చండి. ఇది మనకి వేస్ట్ అవుతున్నాయి అన్నవన్నీ మనకి మొక్కకు ఉపయోగపడుతున్నాయండి. ప్లాంట్ గ్రోతింగ్ బాగుంది అసలు. ఇక ఎన్ని చిగుర్లు వస్తున్నాయి అంటే నా మొక్కలన్నీ మీకు చూపిస్తారు అన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది. సో ఇదండి 20 డేస్ కంపల్సరీ, 20-25 డేస్ వరకు పులుస్తుందండి. ఇది మనం 6 months లోపు పని చేస్తుందండి. 6 నెలల తర్వాత అంత ఎక్కువ మనం చేసుకోం కాదు కాబట్టి మనకి ఇది 6 నెలలలోపు వాడేసుకుంటే బాగుంటుందండి. ఇది మూత పెట్టేసి ఒక పక్కనండి కిచెన్లో మనకి ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఒక ప్లేస్ చూసుకుని నేను అట్లా పెట్టుకుంటానండి. ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ద్రావణం మొక్కలపై పిచికారీ చేస్తే మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణం వివిధ రోగాల బారి నుంచి మొక్కలను రక్షిస్తోంది. ఈ ద్రావణాన్ని ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. మరి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలి, కావాల్సిన పండ్లేంటి, ఏ విధంగా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మరో పద్ధతి అండి, ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు. దీంట్లో మనం తీయటి పళ్ళు వేసుకోవాలండి, ఏమైనా తీయగా ఉండాలి. పైనాపిల్ కానీ మనం తీయటి పదార్థాలు ఎన్నో ఫ్రూట్స్ వేసుకోవాలి. ప్లస్ మనం కొనుక్కొచ్చి వేయాలని ఏం లేదండి, ఫ్రూట్ షాప్లో కుళ్ళిపోతాయి, అవి కూడా తెచ్చుకుని వాడుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నాయి నా చెట్టు, ఇవి ఉడతలు కొట్టేసి కింద వేసినవి, ఇవి కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు అరటిపళ్ళు మామిడి పళ్ళుతో చేసి చూపిస్తున్నాను. సో ఏమీ లేదండి, చాలా ఈజీ. పై తొక్కు తీయాలని అవసరమే లేదు, తొక్కుతోనే వేసేయచ్చు. కాకపోతే 20 రోజులు పర్మెంటెడ్ చేయాలండి. 20 రోజుల తర్వాత వడకట్టుకుని బాటిల్లో పోసుకోవచ్చండి. సేమ్ మనిషికి మనం జ్యూస్ ఎట్లా తాగుతున్నాం, చెట్టు కూడా ఎండలో వాటికి కూడా మనం జ్యూస్ లాగా ఇస్తే అవి కూడా చాలా సమ్మర్లో ఎండకి చాలా బాగా పనిచేస్తాయి. నేను ఇవన్నీ చౌహాన్ క్యూబ్ పద్ధతి ఎందుకు నేర్చుకున్నానంటే చాలా ఈజీ అండి, మనకు వేస్ట్ అవుతున్నాయన్నీ మొక్కకి ఉపయోగపడుతున్నాయని నేను నేర్చుకున్నానండి చాలా. ఇది నేను జనవరి నుంచి వాడుతున్నానండి నా మొక్కలకి. ఫుల్ పక్కా అనాలి నేను అసలు, ఇక 100% సేంద్రియం అసలు. ఇక పూల మొక్కలకు కూడా నేను ఇవే వాడుతున్నాను అన్నిటికీ. ఇట్లా కోసేసుకోవాలండి. కిలో అండి లెక్క, కంపల్సరీ తక్కువ అయితే వేయకూడదు బెల్లం. చాలామంది నేను చేస్తుంటే కొంచెం మాకు బూజు వచ్చింది అంటున్నారు, వాళ్ళు బెల్లం తక్కువ వేస్తాం వలన బూజు వస్తుంది. బెల్లము మంచిగా సమానంగా వేస్తే రాదు. ఎందుకు ఈ చాలా మనకి నేనైతే రోజు ఒకరోజు ఒకటండి, ఇది వాళ్ళ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను అనుకోండి, ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి నేను ఇంకో ఎగ్ది కానీ అట్లా
ఫిష్ ఎమినో యాసిడ్స్ కానీ స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది. మీ HMTVలోనే చూపించారండి చౌహాన్ క్యూ పద్ధతి. శివప్రసాద్ రాజు గారు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చూపించారు. మాకు బాగా నచ్చింది. అవును, ఇది కొట్టింది కూడా వేసుకోవచ్చు. వీటి వలన మనకి ఏమీ లాస్ అయితే లేదు, చాలా బాగా వస్తుంది. మాకు ఉడతలకు వదిలేసానండి. అవి ఒక్కొక్కసారి బాగా పండిపోతే కింద పడేసిపోతాయి. ఇంకా వాటి మిస్టేక్ కాదు అవి. అంతే, చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా మనకి పర్మెంటెడ్ అయిపోతుంది. అరటికాయలు కూడా అంతేనండి. అరటికాయలు కూడా తోలుతోని కోసేసుకోవాలి. ఇదేమీ లేదండి, లీటర్కి చిన్న మొక్కలకైతే 1 ml to 4 ml వరకు ఏదైనా అంతేనండి చౌహాన్ క్యూ పద్ధతిలో. ఇంతే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసారనుకోండి నష్టమైతే ఏమీ రాదు. చౌహాన్ క్యూ పద్ధతి మనిషికి ఏది అవసరం. ఆయన ఏం చెప్తారంటే మనకి ఇప్పుడు ఎండలో వెళ్ళాము, ఆయన చెప్పారు శివప్రసాద్ గారు, ఎండలో వెళ్ళొచ్చి మనం కూల్ డ్రింక్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతామా, మంచినీళ్ళు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతామని. నిజంగా కూల్ డ్రింక్ తాగితేనే హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందుకని నాకు బాగా నచ్చి ఈ పద్ధతులు నాకు బాగా నచ్చినాయి. మిద్దె తోటలో ఇట్లా చౌహాన్ క్యూ పద్ధతి చేస్తుంది తెలిస్తే ఈజీగా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను అంతేనండి. ఇదేదో నాకు బాగా వచ్చు అని కాదండి. మనం ఈ మొక్కల మీద చాలా ప్రేమ ఉందనుకోండి, మనం ఈ ఇంటితో పనితో పాటు నేను ఈ మొక్కల పని కూడా నేను చేసేస్తాను ఈజీగా. వీటిలో పొటాషియం అది చాలా బాగుంటుందండి. అరటి వీటిలో కొంచెం వీటిలో వేసుకుని కొంచెం బెల్లం అండి వేసుకుంటూ మనం పిసుక్కుంటా ఉంటే మనకి చాలా ఈజీగా కరుగుతుంది. కొంచెం బెల్లం, కొంచెం ఫ్రూట్స్, అంతే ఈజీ. అంతేనండి, బెల్లం, అరటిపళ్ళు పిసుకాలి బాగా. మనకి ఇదేంటంటే పుల్లతో కలపాలండి. మనకి మార్నింగ్ ఈవినింగ్ కలిపి కంపల్సరీ 20-22 రోజులు 25 రోజుల లోపు 15 రోజులు అయితే చాలా అంటున్నారు. కానీ కొంచెం ఎక్కువ కుళ్ళితేనే నాకు ఇంకా మంచిగా పర్మెంటెడ్ బాగా అయింది నా ఫ్రూట్ జ్యూస్. వాటర్ మిలన్ కుళ్ళిపోయింది మా ఇంట్లో ఒకసారి. నేను వాటర్ మిలన్ మ్యాంగోతో చేశానండి. అది కూడా చాలా బాగా పనిచేసింది. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే కిచెన్లోకి వెళ్తే మా వారు అడుగుతారు, ఏంటి ఏమి పెర్ఫ్యూమ్ పెట్టి కొట్టావా అని అడిగారు ఒకసారి. కాదండి, ఈ ఫ్రూట్ జ్యూసులు వీటి వలన అంత మంచి వాసన వస్తుంది. మనకు తెలిసిపోతుందండి కిలో అంతే లెక్క. కొంచెం ఎక్కువ వేసుకుంటే నష్టమైతే లేదండి. ఇది కూడా సేమ్ అండి. 1 ml మీకు చూపిస్తాను నేను స్ప్రే చేసి. 1 ml లీటర్కి to 4 ml అండి. మొక్క మొదట్లో కూడా అంతే అండి. సాయంత్రం మధ్యాహ్నం నేను 4:30-5 అట్లా వెళ్ళి పైన వీటికి ఇచ్చి స్ప్రే చేస్తానండి. ఆకులకు కూడా అవి చాలా అసలు ఎంత బాగుంటున్నాయంటే అసలు రైతులందరూ చాలా మంది చేస్తున్నారు రైతులు. ఇట్లా కలుపుతూ వలన ఏంటంటేనండి తొందరగా మనకి పర్మెంటెడ్ అయిపోతుంది. మనకి తొందరగా వీటిని నేను వెనక ఈ జాడీల్లో వేస్తే ఏమవుతుందంటే మనకి అమ్మమ్మలు కూడా మనకి పచ్చళ్ళు అన్నీ వీటిల్లో పెడితే మనకి పాడైపోయేవి కాదు. నేను అందుకని ఈ జాడీలను వాడుకుంటున్నానండి. ఇట్లా పెట్టేస్తామని బాగా అండి మంచిగా. దానికి పైన క్లాత్ కట్టేస్తామే. మంచి గాలి ఆడే ప్లేస్లో పెట్టుకోవాలి, ఎండ తగలకూడదు. ఇదంతా చేసినాక వెనక మనం పచ్చళ్ళకి ఎట్లా కట్టేవాళ్ళం అండి అమ్మమ్మలు, అట్లేనండి మన ఇట్లా క్లాత్ వేసేసి కట్టేస్తాం. ఎందుకు అంటే ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి మంచిగా మనకి త్వరగా పర్మెంటెడ్ అయిపోతుంది. పొద్దున సాయంత్రం కర్రతోనండి తిప్పుతూ ఉన్నాం అనుకోండి తొందరగా మనకి పర్మెంటెడ్ అయిపోతుంది. అంతే. ఇది అయిపోయినాక ఇట్లా కడతాం. మనం ఏ స్వీటు అది చేసినా మనం 100% మనం మెజర్మెంట్ ఫాలో అవుతాం కాబట్టి దీనికి కూడా కిలో ఇట్లా కట్టేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ నేను దీనికి సపరేట్ ఒక టేబుల్ పెట్టుకున్నానండి ఇవన్నీ చేసుకుని పెట్టుకుంటానికి. దీన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. పూత పింద దశలో ఎన్ని చెట్లకండి చాలా అసలు హెల్తీగా గ్రీన్గా అసలు పాలినేషన్కి ఇది కొడతాం వల్ల హనీ బీస్ కానీ ఏమైనా బటర్ఫ్లైస్ బాగా మన మిద్దె తోట మీదకి ఆకర్షించి ఇది బాగా వస్తున్నాయి. మనుషులకు కాల్షియం లేకపోతే ఎలా నీరసంగా ఉంటారో మొక్కలు కూడా కాల్షియం లేకపోతే వీక్ అవుతాయి. అందుకనే కోడిగుడ్డు పెంకుల ద్రావణాన్ని మొక్కలకు అందిస్తూ పోషకాలను అందిస్తున్నారు పద్మ. మరి ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరే చూడండి. కోడిగుడ్డు పెంకుల ద్రావణం అండి ఇది ఏమీ లేదు. మనం రోజు కోడిగుడ్డు వాడుకుంటాం కదండి. ఇట్లా గిన్నెలో పెట్టేసి కొంచెం ఎక్కువ అయిపోయినాక వాటిని ముక్కలు చేసి ఒక మనం ఇనప పెనంలో వేయించుకోవాలండి బ్రౌన్ రంగు వచ్చేవరకు. వేయించినాక మనం కిచెన్లో వాడుకునే వెనిగర్ని ఆరిపోయినాక బాటిల్లో పోసి
వెనిగర్ మునిగేంత వరకు ఉంచి ఒక 10 రోజులు వెనిగర్ని ఉంచాలండి, వారం రోజుల నుంచి 10 రోజుల లోపు. అయిపోయినాక మనం వాటిని వడకట్టుకుని, ఇది కూడా అంతేనండి, 6 నెలలు. ఏయైనా చోహానికి పద్ధతిలో 6 మంత్స్ అండి. మనం చోహాన్ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నామంటే ఇది మనకి ఆవులు లేని వాళ్ళకి మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఆవును పెంచుకోలేం కదండి, అందుకని నాకు ఎందుకో ఇది నచ్చింది. ఆవు వలన లాభాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చేసే వలన కూడా అలాగే లాభాలు కనపడుతున్నాయి. ఈజీగా మిద్దె తోటలు చేసుకునే వాళ్ళు ఆవుల్ని అన్నీ పెట్టుకుని అన్నీ చేయలేము కాబట్టి చోహానికి పద్ధతిలో ఫాలో అవుతే బాగుంది, నాకు రిజల్ట్స్ బాగా కనపడుతున్నాయండి. ఇది నేను 16/5/2019లో చేశానండి. దీన్ని వాడటం ఎట్లా అంటే స్ప్రే చేయొచ్చు, మొక్క సేమ్ అండి, స్ప్రే కానీ మొక్క మొదట్లో స్ప్రే అయితే బాగుంటుంది. ఇది ఎందుకు అంటే నేను సాయంత్రం పూట మొక్కలు తడిసిన వాటికి కొంచెం ఆనందంగా ఉంటుంది. సో నేను వారానికి ఒక రోజు అట్లా తీసుకెళ్ళి నేను 1 లీటర్కి 1 ml 2 ml వేసుకుని ఒక బకెట్లో నేను మొత్తం చెట్లన్నిటికీ అండి, సపోటా చెట్టుకి అన్నిటికీ స్ప్రే చేస్తాను. దీనివలన అయితే లాభాలు కాల్షియం మనకి ఇప్పుడు కాల్షియం లేకపోతే మనకి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఆ పాలు తాగండి ఈ పాలు తాగండి. కాల్షియం లేకపోతే మనం ఎంత వీక్ అవుతామో మొక్క కూడా సేమ్. మొక్క మనిషికి దగ్గర సంబంధాలు ఉన్నాయండి అన్ని విషయాల్లోనూ. అందుకని ఇంకోటి మనకి కోడిగుడ్డు పెంకే వాడాలని లేదండి. సముద్రం దగ్గరికి వెళ్తే మనకు గవ్వలు ఆల్చెప్పలు అవి దొరుకుతాయి, అవి తెచ్చుకుని కూడా మొక్కలు చేసుకుని కూడా వాడచ్చు. మిగిలిపోయిన ఈ చిప్పల్ని పారేయ అవసరం లేదండి, మిక్సీలో చేసి పొడి చేసి వానపాముల దగ్గర వేయచ్చు. అసలు వానపాములకు కూడా అక్కర్లేదు. మనకి కొన్ని మొక్క మొదట్లో వస్తే కొన్ని మొక్కలు ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి, మందారాలు అలా. ఆ ఎసిడిక్ సాయిల్ వెనిగర్ వేసాం కాబట్టి మందార మొక్కల్లో వాటిల్లో వేసింటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది జీవామృతం, ఘన జీవామృతం అందుబాటులో లేని మిద్దె తోటల సాగుదారులకు ఈ ద్రావణాలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు పద్మ. తక్కువ ఖర్చుతో వీటిని ఇంటి పట్టునే తయారు చేసుకొని మొక్కలకు అన్ని రకాలైన పోషకాలను అందించవచ్చని సూచిస్తున్నారు. మొక్కల్లో మంచి ఎదుగుదలతో పాటు నాణ్యమైన పంటను కూడా సాధించవచ్చని, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే ఆవు లేని వాళ్ళు మనం ఇట్లా ఈ పద్ధతులు చేసుకుంటే మనకి మొక్కలకి బాగా పోషకాలను అందించిన వాళ్ళం అవుతాం. అవి తిరిగి మళ్ళీ మనకి కావాల్సిన పళ్ళు పూలు అన్నీ ఇస్తాయండి. మనం కూడా చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మట్టి తక్కువ ఉంటుంది, పోషకాలు ఇట్లా ద్రవ రూపంలో అందిస్తే చాలా బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి నాకు తెలిసింది మీ అందరికీ హెచ్ఎం టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరూ సింపుల్గా అన్నీ ఇలాగే చేయాలని లేదు, మన ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకుంటే మీ మొక్కలు బాగుంటాయి అని నాకు అనిపించిందండి. ఈ మిద్దె తోట పెంచేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మేము చాలా రకరకాల ఫెర్టిలైజర్స్ తయారీ విధానం చూపిస్తున్నాం. మేము ఈ చూపించే ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఇస్తే సరిపోతుంది. అంటే ఎవ్రీ డే ఇవ్వాల్సిన అవసరం లేదు. మినిమం వారం లేదంటే 15 రోజులకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఈ కుండీల్లో పెంచేటప్పుడు ఏంటంటే మనకి పోషకాలు ఖచ్చితంగా అవసరం అవుతాయి. వట్టి నీరు పోయటమే కాకుండా ఇప్పుడు మేమేమైతే చూపిస్తున్నామో ఈ రకరకాల ఫెర్టిలైజర్స్ ఇవి కూడా మీరు కనుక అవలంబిస్తే ఇంప్లిమెంట్ చేసుకుని నీటితో పాటు వీటిని కూడా ఈ పోషకాలు కూడా అందించగలిగితే మనకేంటంటే కాయలు మంచిగా సైజు వస్తాయి, ఆకుకూరలు అవన్నీ తేజస్సుగా వస్తాయి, ప్లస్ ఈల్డింగ్ కూడా మనకి బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు అందరూ ఈ పోషకాలు అన్నీ ఉపయోగించి మంచిగా పెంచుకుని మొక్కలు అందరూ ఆరోగ్యంగా ఉండి మంచి ఈళ్ళు తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ సమాజానికి కూడా ఎంతో కొంత దోహదపడుతూ ఈ సమాజానికి మన పర్యావరణాన్ని అంత అభివృద్ధి చేస్తూ మీ అందరూ డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా మిసెస్ మొక్కలు పెంచుకోవడం చూసిన తర్వాత మా అబ్బాయిలు కోడలు అంతా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మా మిసెస్ ద్వారా వాళ్ళు కూడా అక్కడ ఫ్రూట్స్ కూరగాయలు పెంచుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి ఫోటోలు అన్నీ పంపిస్తుంటే అది చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అలాగే మా చిన్న అబ్బాయి కూడా శ్రీమంత్ వాడి పేరు, వాడు కూడా కొన్ని మొక్కలు అక్కడి నుంచి పంపిస్తున్నాడు. సో ఎట్లా అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు మమ్మల్ని చూసి, మా మిస్సెస్ని చూసి అందరూ ఎట్లా ఇన్స్పైర్ అవుతున్నదో మాకు చాలా ఆనందంగా ఉంది.
ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.